పర్టికులర్ కులాన్ని చెప్పట్లా, అంటే అలాంటి వారు ఒకప్పుడు ఉండేవారు, ఈ రోజుల్లో కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ హిప్నటైజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ అన్ని నేర్చుకుంటున్నారు, ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఒక మనిషికి మీరు హిప్నటైజ్ చేయాలనుకుంటే ఒక 50,000 రూపాయలు అనుకుందాం సుమారుగా, మీరు నేర్చుకోవడానికి ఓ 1,00,000 రూపాయలు నేర్పుతా అంటే ఖచ్చితంగా మీరు నేర్చుకొని, ఇప్పుడు ఒక మనిషికి చేయించినప్పుడు మీరు నేర్చుకున్నారంటే మీరు రోజుకొకరు చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కువ అయింది. ఎందుకంటే దాని గురించి చెప్తా. ఇప్పుడు బ్యూటిషియన్ కోర్స్ ఉంటుంది, ఎగ్జాంపుల్ గా టైలరింగ్ జాబ్స్ ఉంటాయి. అవి ఇప్పుడు ఈ మధ్యన ఏమైందంటే ప్రత్యేకంగా వెళ్ళి కుట్టించుకునే వాళ్ళు తక్కువైపోయినారు. ఎందుకు? కాస్ట్ ఎక్కువైపోతుంది. ఆన్లైన్ లో చూసుకొని నేర్చుకుంటున్నారు. లేదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు. ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు, బ్యూటిషియన్ కోర్స్, టైలరింగ్ నేర్పబడును. ఇన్స్టిట్యూట్ లో ఏమవుతుందంటే వాళ్ళు ఒక మనిషి వచ్చినందుకు ఒక 4,000-5,000 బ్లౌజ్కి అయితే ఒకసారి నేర్చుకున్నందుకు 1,50,000 రూపాయలు తీసుకొని వాళ్ళకి సర్టిఫికేట్ బై ఇస్తే వీళ్ళు కూడా నేర్పుతారు, మాస్టర్ అవుతారు. లేకపోతే వీళ్ళు ఇంట్లో కుట్టించుకోవడానికైనా సరిపోతుంది. 1,00,000 రూపాయలు ఒకసారి పోయినా జీవితకాలం వీళ్ళు టీచ్ చేసుకోవచ్చు, జీవితకాలం వీళ్ళ ముఖాలకి మేకప్ వేసేసుకోవచ్చు. సో అలానే చాలా మంది గురువుల దగ్గర డబ్బులు ఇచ్చి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు. కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళే, బ్లాక్ వస్త్రాలు, వైట్ వస్త్రాలు ధరించిన వాళ్ళే ఆలయాల్లో, చర్చిల్లో, మందిరాల్లో పూజించేవారే కాదు. బయట ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా హిప్నటైజ్ చేసేటువంటి స్థాయికి వచ్చేసారు. ఈ హిప్నోటిజం అన్నది ఒక మనిషి పైన చూపించినప్పుడు ఎన్ని రోజులు ఆ ప్రభావం ఉంటుంది ఒక మనిషికి హిప్నోటిజం అన్నది? మళ్ళీ ఆ ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. ఒకటి చేసే విధానాలు బట్టి. లేదు వీరు ఎక్కడైనా తెలుసుకొని తీపిచ్చుకున్నారు అంటే గనక అక్కడి వరకు ఉంటుంది, అప్పటి వరకు ఉంటుంది. లేదా చేసిన మనిషి దూరం అయినప్పుడు కొంతగా తగ్గుతుంది. ఇందులో 2-3 ఆప్షన్స్ అనమాట. లేదంటే ప్రాణాలను తీసుకోవడానికి సిద్ధపడతారు చేయించబడిన వాళ్ళు. అంటే ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అన్నంత. ఇంకేం అర్థం కాదు. పిల్లలు ఉన్నారా, భర్త ఉన్నారా, లేదా పెళ్లి ఇటైతే భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, తల్లిదండ్రులు ఉన్నారా, అన్నలు ఉన్నారా, తమ్ముళ్ళు ఉన్నారా, అసలు నా జీవితం ఏమవుతుంది ఏమీ తెలియదు. వాడే కావాలి లేదా ఆమె కావాలి, ఇలానే ఉంటుంది. ఇలాగా కొన్ని లక్షల ఫ్యామిలీస్ రోడ్ల మీద పడ్డాయండి. ఒకటి హిప్నటైజ్ చేశారు అని చెప్పి ఒక వ్యక్తిలోని మనం ఎలాగా గుర్తించవచ్చు? అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే వీళ్ళకి ఆ అవలక్షణాలు మారిపోవటం, రోజు ఉండేటువంటి పద్ధతి కాకుండా వేరే పద్ధతికి వచ్చేస్తారు. అది ఎలా అంటే అరవటం, దగ్గర అవ్వలేకపోవటం, భర్తకి భార్య, భార్యకి భర్త దూరం పెట్టడం, పిల్లల్ని పట్టించుకోకపోవటం, ఎన్నన్నా చెప్పండి మళ్ళీ నేను అక్కడికే వెళ్తా, అదే పని చేస్తా అని చెప్పడం. ఎప్పుడు కూడా ఈ రోజుల ప్రకారంగా అయితే ఫోన్లో కమ్యూనికేషన్స్. ఇంకొక విషయం ఏంటంటే వన్ సైడ్ హెడేక్ వస్తుంది, అన్నం తినలేరు, ఇవన్నీ కూడా వాళ్ళకి సిమ్టమ్స్. అన్నం తినకపోవడం, వన్ సైడ్ హెడేక్ రావడం, ఫేస్ అంతా కూడా ఒక రకమైనటువంటి రఫ్ రావడం. గురువులకి అయితే మాత్రం, అంటే గురువులకి ఎలా కనిపిస్తారంటే వారు ఒక దెయ్యం రూపంలో కనిపిస్తారు. అంటే హిప్నటైజ్ అయిన వాళ్ళు ఒక దెయ్యం రూపంలో ఎక్కడున్న వాయిస్ని బట్టి కూడా చెప్పేయచ్చు ఇవరికి హిప్నటిజం అయింది అని. ఆ వాయిస్ కానీ, ఆ చేతి వాటం కానీ ఇలా పట్టుకుంటే ముద్రలు పడతాయి చేతికి. ఆ హిప్నటిజం చేయించబడిన వారు మంచి వాళ్ళకి మామూలుగా ఉండేవారికి కొడితే మొత్తం పొంగిపోద్ది, ఆ టైప్లో ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఓపిక ఉండదు, లోపల ఉన్నటువంటి శక్తి. వాళ్ళు ఎలా చేస్తారంటే చేసేటటువంటి విధానాలు ఉంటాయి. మళ్ళీ ఒక బొమ్మని తయారు చేసి ఆ బొమ్మకి వారు వశీకరణ చేసి పంపిస్తారు, సూదులతో చేసి పంపిస్తారు. పిండి, గోధుమ పిండితోనే, గోధుమ పిండి వాడు చేసేది కూడా మళ్ళీ ఏముండదు, మనం వాడుకునే వస్తువులే. గోధుమ పిండితో ఏం చేస్తాం మనం? రొట్టెలు తింటాం కదా. గురువులు చేసేది కూడా గోధుమ పిండితోనే. హిప్నటైజ్ నేను ఇందా ఫస్ట్ చెప్పాను చూసారు, గాయత్రి మంత్రం, సేమ్ గోధుమ పిండి. వీరు వాడేది గోధుమ పిండి, ముగ్గు, పసుపు, వీరు వాడేది కుంకుమ. అలానే మేక కానీ కోడి కానీ బ్లడ్ నల్లది కావాలి, నల్ల కోడి బ్లడ్, లేదంటే కనుక పావురం బ్లడ్ వీళ్ళు వాడతారు. లేదా పాము ఉంటుంది, పాము బ్లడ్, ఇవి వాడతారు వారు. అలానే బియ్యం పిండి కూడా వాడతారు వారు. వీటితోనే హిప్నటిజం అవుతుంది, వీటితోనే చేస్తారు. మరొక హిప్నటిజం ఉన్నది, అది చేతబడి కింద వెళ్తుంది. దాన్ని ఏం చేస్తారంటే ఎదురు పుల్లలు, గరిక, అలానే గంధం, చున్నం, బ్లడ్. ఆ మధ్యకాలంలోని అఘోరి కొన్ని పూజలు చేసింది. ఇటు శ్మశానంలోని కొన్ని ముగ్గులు వేయడం కావచ్చు, శ్మశానంలో కూర్చొని బూడిద పైనుంచి వేసుకొని కొన్ని పూజలు చేసింది. అవి వీటికి సంబంధించిన పూజలే అనుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్తూ ఉంటే అది గుర్తొస్తుంది అనమాట. అంటే
చేసే పూజలు అది కూడా చెప్తా. శ్మశానంలో చేసేవి బాగల్ముఖి, భానుమతి విద్యలని ఉంటాయి శ్మశానంలో. ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కూడా శ్మశానంలో కూడా చేయొచ్చు, ఈ వస్తువులే కావాలి. కాలభైరవుడి దగ్గర కూడా చేయొచ్చు, ఈ వస్తువులే కావాలి. అక్కడ ఏమవుతుందంటే శ్మశానంలో బాగల్ముఖి, భానుమతి అనే 2 విద్యలు ఉంటాయి. ఈ 2 విద్యలకి శ్మశానంలో చేసేదానికి వాళ్ళకి త్వరగా వస్తుంది. గ్రహణాల సమయంలో, అమావాస్య గడియల్లో, పౌర్ణమి గడియల్లో శ్మశానంలో కూర్చొని చేయడం ద్వారా వారికి ఆ భానుమతి అనేది వారికి వశమవుతుంది. త్వరగా ఎవరు కావాలనుకుంటే వారిని వారి వశం చేస్తుంది. అలాగ చేసినటువంటి ఎవరి మీద చేయిస్తే కనుక అలాంటి భానుమతి విద్యలతో పాటు ఎవరికైనా వశపరుచుకుంటే ఖచ్చితంగా వారి ప్రాణం తీస్తుంది. వారు లేకపోతే మరణానికైనా సిద్ధపడతారు, వారు మగవారైనా ఆడవారైనా.